Get your ass to the back of line. Call me unexceptional for smoking joint. Know how it is. Letting me in. హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం రియల్మీ 6 ప్రోని అన్బాక్స్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే నేను రియల్మీ 6 ప్రో స్పెసిఫికేషన్ చెప్తాను. ఇదైతే మనకి 6.6 ఇంచ్ వస్తుంది. మనకి 1080p ఇంటూ మనకి 2400 పిక్సెల్స్ వస్తుంది. ఇంకా ఫుల్ హెచ్డి ప్లస్ వస్తుంది. మనకి ఇదైతే 20:9 ఆస్పెక్ట్ రేషియో వస్తుంది. మనకి ఇదైతే IPS LCD స్క్రీన్ వాడారు. ఇంకా విత్ మనకి 90 GHz రీఫ్రెష్ రేట్ వస్తుంది. ఇంకా 120 GHz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా వస్తుంది. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ మనకి 5 ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇంకా ఆక్టోకోర్ స్నాప్డ్రాగన్ మనకి 720G ఇచ్చారు. విత్ ఆండ్రాయిడ్ 618GB వాడారు. ఇంకా మనకి 6GB అవైలబుల్గా ఉంది, 8GB అవైలబుల్గా ఉంది. మనకి LPDDR4X అన్నట్టు తెలుసు. ఇంకా ర్యామ్ విత్ మనకి 64GB అవైలబుల్గా ఉంది. ఇంకా 128GB అవైలబుల్గా ఉంది. మనకి UFS మనకి 2.1 స్టోరేజ్ వస్తుంది. మనకి అయితే మనం మెమరీ కార్డ్ యూస్ చేసుకున్నట్టుగైతే ఎక్స్పాండబుల్ అప్ టు మనకి 256GB యూజింగ్ మెమరీ కార్డ్ అని చెప్పుకోవచ్చు. మెమరీ SD. ఇంకా మనకి ఆండ్రాయిడ్ 10 విత్ మనకి రియల్మీ UI వస్తుంది. మనకి ఇదైతే 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా వస్తుంది. మనకి విత్ సామ్సంగ్ GW1 సెన్సర్ అన్నట్టు తెలుస్తుంది. ఇంకా 1 పాయింట్ అపర్చర్ వస్తుంది. ఇంకా మనకి 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తుంది. మనకి విత్ f2.5 అపర్చర్ ఫర్ 2x ఆప్టికల్ జూమ్. ఇంకా అప్ టు మనకి 20x డిజిటల్ జూమ్ వస్తుంది. మనకి 8 మెగాపిక్సెల్ 119 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ విత్ మనకి f2.3 అపర్చర్ అండ్ మనకి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా విత్ f2.4 వస్తుంది. మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది. మనకి విత్ f2. అపర్చర్ వస్తుంది. మనకి 2.1 అపర్చర్ వస్తుంది. మనకి 8 మెగాపిక్సెల్ 105 అల్ట్రా వైడ్ సెన్సర్ వస్తుంది. విత్ మనకి f2.2 వస్తుంది. మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అన్నట్టు తెలిసింది. ఇంకా మనకు డాల్బీ అట్మాస్ అన్నట్టు తెలిసింది. ఇంకా ఇది పనిచేస్తే డాల్బీ అట్మాస్. ఇంకా హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ వచ్చింది. ఇంకా 4300 బ్యాటరీ విత్ మనకి 30 వాట్స్ వోక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 4.0 ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రియల్మీ 6 ప్రోని అన్బాక్స్ చేసేద్దాం. రియల్మీ 6 ప్రో అయితే మనకి వెల్లో కలర్ బాక్స్లో వస్తుంది. మనకి ఇదైతే రియల్మీ 6 ప్రో మనకి వెల్లో అండ్ బ్లాక్లో ఉంటుంది. మనకి ఇదైతే రియల్మీ 6 ప్రో అయితే మనకి #1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు. ఇంకా 6 ప్రో అనే లోగో ఇచ్చారు ఇక్కడైతే. ఇంకా డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ లోగో ఉంది. ఇంకా వెల్లో కలర్ బాక్స్ తోటి వస్తుంది. మనకి అయితే స్మాల్ లెటర్స్ ఉంది కింద కార్పొరేషన్ అని. ఇంకా సైడ్ చూసుకున్నట్టయితే రియల్మీ 6 ప్రో అని రాస్తుంది. ఇంకా స్టిక్కర్ ఉంది. ఇంకా అప్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ లోగో ఉంది, ఆర్ లోగో ఉంది. ఇంకా సైడ్ లోగో చూసుకున్నట్టయితే మనకి రియల్మీ 6 ప్రో అని టెక్స్ట్ అయితే ఉంది. రియల్మీ 6 ప్రో. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి రియల్మీ స్పెసిఫికేషన్స్ ఇంకా IMEI నెంబర్స్ ఇచ్చారు. రియల్మీ 6 ప్రో అయితే మనకి 64 మెగాపిక్సెల్ మనకి క్వాడ్ కెమెరా వస్తుంది. మనకి 20x హైబ్రిడ్ జూమ్ వస్తుంది. మనకి ఇన్ డిస్ప్లే డ్యూల్ సెల్ఫీ 90 GHz స్మూత్ డిస్ప్లే వస్తుంది. మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వస్తుంది. మనకి 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది. మనకి 4300 mAh బ్యాటరీ వస్తుంది. మనకి ఇదైతే మనకి స్పెసిఫికేషన్స్. ఇదైతే హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇంకా రియల్మీ అయితే మనకి కలర్ చూస్తున్నట్టుగా ఇప్పుడు అన్బాక్స్ చేస్తుంది లైటింగ్ బ్లూ ఇదైతే. ఇంకా మోడల్ నెంబర్ ఉంది. ఇంకా మనకి రియల్మీ 6 ప్రో ఉంది. ఇంకా IMEI నెంబర్ చూసుకున్నట్టయితే మనకి IMEI నెంబర్ 2 ఇంకా 1 ఉంది. ఇంకా సార్ వాల్యూ చూసుకుందాం. హెడ్ అయితే మనకి 1.187 ఉంది. ఇంకా బాడీ చూసుకున్నట్టయితే 0.921 ఉంది. మనకి www.BIS గవర్నమెంట్ సర్టిఫై చేసింది. ఇంకా డిజైన్ బై రియల్మీ, ఇంకా మేడ్ ఇన్ ఇండియా రాస్తుంది. ఇంకా మోడల్ నెంబర్. ఇంకా ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB, రామ్ చూసుకున్నట్టయితే 64GB. ఇంకా డూ నాట్ త్రో ఆన్ డస్ట్బిన్ ఉంది. ఇంకా రీసైకిలబుల్ ఉంది మనకి అయితే. ఇంకా ఫస్ట్ అయితే రియల్మీ 6 ప్రోని అన్బాక్స్ చేసేద్దాం. ఇంకా డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే కెమెరా స్పెసిఫికేషన్స్ 64 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకు వస్తుంది. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. మనకి ఏదైతే బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ గైడ్ ఒక మనకి క్విక్ స్టార్ట్ గైడ్ లాంటిది ఒకటి ఇస్తారు. మనకి పేపర్ మాన్యువల్ ఇస్తారు కదా. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ రాస్తుంది. ఇంకా రియల్మీ లోగో ఉంది. ఇంకా రియల్మీ కలర్ వెల్లో కలర్ ఒక డాక్యుమెంటేషన్ లాంటిది ఒక బాక్స్ ఇచ్చారు మనకైతే. రియల్మీ ఎల్లో కలర్ బాక్స్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే లెట్స్ ఎంబ్రేస్ ఏ న్యూ
జనవరి అని రాశారు, మనకైతే జనవరి. ఇంకా మనకి బాక్స్ లోపల అయితే మనకి రియల్మీ 6 Pro అఫీషియల్ కేస్ వస్తుంది, మనకి ఇది సిలికాన్ జెల్ కేస్ వస్తుంది, మనకి ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళైతే ఫోన్ కొనేటప్పుడు. ఇంకా రియల్మీ 6 Pro ఆఫీషియల్ కేస్ ఇదైతే గ్రే అండ్ మనకి బ్లాక్ ఉంటుంది. మనకి రియల్మీ 6 Pro క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు, మనకి ఇదైతే ఎలా వాడాలో ఒకటి క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు. మనకి ఇదైతే వారంటీ కార్డ్ ప్లస్ మనకి ఒక సర్వీస్ లాంటిది ఒక మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే ఇది క్లెయిమ్ చేసుకోవాలంటే మనకి ఇదైతే పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి ఇదైతే కార్డ్ లేకపోతే మనం వారంటీ కార్డ్ని మనం క్లెయిమ్ చేసుకోలేం. ఇది వారంటీ కార్డ్. ఇదైతే ఇక్కడ చూడొచ్చు వారంటీ కార్డ్ ఇచ్చారు. మనకి ఇదైతే ఇక్కడ నుంచి జిప్ కోడ్, యూజర్ నేమ్, ఇంకా మోడల్ నెంబర్ ఇచ్చారు. మనకైతే రియల్మీ 6 Pro మనకి డౌన్ ఓపెన్ చేసినట్టయితే మనకి రియల్మీ 6 Pro అయితే మనకి బాక్స్ తోటి వస్తుంది. ఇంకైతే మనకి ప్లాస్టిక్ ర్యాప్ తోటి వస్తుంది. మనకి ఇదైతే రియల్మీ 6 Pro నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను, మీకోసం అని అన్బాక్స్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఫస్ట్ అయితే మొత్తం బాక్స్ అన్ని చూసుకొని దాని తర్వాత మీకు అన్బాక్స్ చేస్తున్నాను. మనకి ఒక కార్డ్బోర్డ్ ఇచ్చారు, వాళ్ళ కార్డ్బోర్డ్. మనకి ఇదైతే రియల్మీ 6 Pro అయితే ప్లాస్టిక్ తోటి మనకి వస్తుంది. మనకి ఇదైతే కవర్ ర్యాప్ తోటి. ఇంకా రియల్మీ 6 Pro అయితే మనకి 6.55 ఇంచెస్ IPS LCD డిస్ప్లే వస్తుంది. మనకి ఇదైతే మనకి డ్యూయల్ సెల్ఫీ కెమెరా వస్తుంది, మనకి పంచ్ వస్తుంది. మనకి ఇదైతే రియల్మీ 6 Pro ఇదైతే ఇంకా మనకి 2 కెమెరాస్ అయితే వస్తుంది. మనకి ఇదైతే పంచోల్ కెమెరాస్. ఇదైతే మనకి డిస్ప్లే అయితే ఎలా ఉంటుంది. మనకి డౌన్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఒక మైక్రో USB ఇదైతే మనకి MP4 మ్యూజిక్ ఉంటుంది కదా, మనకి ఫోన్ జాక్ ఒకటి ఇచ్చారు. ఇంకా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి మైక్ ఇచ్చారు. ఇంకా Type-C పోర్ట్ ఇచ్చారు. మనకి ఇదైతే ఇంకా స్పీకర్ గిల్కర్ ఇచ్చారు. మనకి ఇదైతే ఇంకా మనకు సైడ్స్ చూసుకున్నట్టయితే మనకి ఒక సిమ్ కార్డు స్లాట్ ఇచ్చారు. మనకైతే డూల్ సిమ్స్ వేసుకోవచ్చు. ఇంకా మైక్రో SD కార్డు సపోర్ట్ చేస్తుంది. మనకి ఇదైతే అప్ అండ్ డౌన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే ఇదే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే అప్ సైడ్ ఇచ్చారు. మనకి ఇదైతే ఇంకా మనకి సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్లస్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. మనకి ఇదైతే ఇంకా మనకి 16 MP 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది, మనకు తెలిసిందే. మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కార్డ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి అప్లై చేస్తారు ఫ్రీ మనకి ఇదైతే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 64 MP మనకి రౌండ్ కార్నర్ వస్తుంది కదా వెళ్ళదు, అది 64 MP 2 MP మనకి వస్తుంది. మనకి ఇంకా 16 MP ఇంకా 12 MP అయితే వస్తుంది. మనకి ఇదైతే ఇంకా స్టిక్కర్ అయితే ఇచ్చారు, మనం సైడ్ పెట్టేద్దాం. ఇదైతే అండ్ మనకి లోగో లాంటిది వస్తుంది. మనకి ఇదైతే లైట్నింగ్ బ్లూ అంటున్నారు వీళ్ళైతే, బ్లూ ఇంకా వెల్లో ఇంకా బ్లాక్ అయితే వస్తుంది. మనకి అయితే ఫినిషింగ్ ఇంకా రియల్మీ వస్తుంది. మనకి ఇదైతే లోగో అయితే అండ్ ఫినిషింగ్ కూడా సో బాగుంటుంది. మనకి ఇదైతే అండ్ ఇదైతే మనకి IPS LCD బదులు మనకి కొంచెం డిసడ్వాంటేజ్, అదే మనకి ఒక ఆమ్లెట్ డిస్ప్లే ఇచ్చినట్టయితే సూపర్గా ఉండేది. రియల్మీ 7 Proలో ఉంది అవైలబుల్గా. ఇప్పుడైతే రియల్మీ 6 Proలో ఓన్లీ IPS LCD వస్తుంది. మనకి 14,000లో ఎవరికైనా 15,000లో కావాలనుకుంటే తీసుకోండి. ఫ్లిప్కార్ట్ అమెజాన్ సేల్స్లో కూడా ఉంది. ఇంకా రియల్మీ 6 Proని అయితే ఇప్పుడైతే ఇది ఆఫీషియల్ ప్రైస్ అయితే 14,000. మీకు ఆఫర్స్లో ప్రైస్ తగ్గిన టైంలో తీసుకోండి. ఇంకా మనకి ఓపెన్ చేసేద్దాం ఫోన్ అయితే. ఇంకా ఆల్రెడీ నేను అయితే సెటప్ చేస్తాను ఫోన్ అయితే. క్లోజ్ కొట్టేద్దాం. దాని తర్వాత మీకు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా స్పెసిఫికేషన్స్ అబౌట్ ఫోన్లో అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్రైట్నెస్ అయితే నేను డిక్రీజ్ చేస్తాను, ఎందుకంటే క్లియర్ టెక్స్ట్ కనిపించాలి కదా మీకోసమని. అండ్ రియల్మీ 6 Pro అయితే మనకి స్పెసిఫికేషన్స్లో జస్ట్ మీకు ఆల్రెడీ చెప్పేసాను. రియల్మీ 6 Pro స్పెసిఫికేషన్స్ చెప్పేసాను. ఇప్పుడు నేను అబౌట్ ఫోన్లోకి వెళ్తున్నాను. అండ్ మనకి ఇదైతే రియల్మీ 6 Pro ఇదైతే మనకి బేస్డ్ ఆన్ వస్తుంది. మనకి V 1.0 మనకి రియల్మీ వర్షన్ వస్తుంది. మనకి ఆండ్రాయిడ్ 10 వర్షన్ వస్తుంది. మనకి 6GB ర్యామ్ వస్తుంది. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ఆక్టోకోర్ వస్తుంది మనకి ప్రాసెసర్ అయితే. అండ్ మనకి ఇది 64GB టోటల్ స్పేస్ అయితే మనకి 49.2GB మనకి స్పేస్ అయితే దొరుకుతుంది. మనకి ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. ఇంకా యూజర్ ఇన్స్ట్రక్షన్ గైడ్ ఇక్కడి నుంచే చెక్ చేసుకోవచ్చు. సిమ్ కార్డ్ స్టేటస్ కార్డ్ ఇక్కడి నుంచే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మోడల్ నెంబర్ ఇంకా స్టేటస్ ఇంకా ఇప్పుడు IMEI నెంబర్స్ కూడా ఇక్కడి నుంచే చెక్ చేసుకోవచ్చు. వైఫై మ్యాక్ అడ్రసెస్ కూడా ఈజీగా ఇక్కడి నుంచే తెలుసుకోవచ్చు అబౌట్ ఫోన్ నుంచి.
ఇంకా రియల్మీ 6 Pro అయితే మనకి 6.55 ఇంచెస్ IPS LCD వస్తుంది. మనకి 90 GB సపోర్ట్ చేస్తుంది. ఇదైతే 60 GB సపోర్ట్ చేస్తుంది. మనకి టచ్ శాంపుల్ రేట్ అయితే మనకు 120 GB సపోర్ట్ చేస్తుంది ఇదైతే. అండ్ ఇప్పుడైతే మనకి 90 GB ఇంకా 60 GB మాత్రమే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి 120 GB సపోర్ట్ వస్తే ఫోన్స్ అయితే 144 GB కూడా సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉన్నాయి. ఈ ఫోన్స్ కాదు, అప్కమింగ్ రియల్మీ ఫోన్స్కి. ఇదైతే 90 GB పెట్టాను నేనైతే. 90 GB అయినా 60 GB అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఫోన్లో అయితే. ఇంకా నేనైతే సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు నేనైతే ఫింగర్ ప్రింట్స్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఉంది కదా, క్యాష్ అని చూపిస్తే 5 సెకండ్స్లో మనకి ఇదైతే ఓపెన్ అయిపోతుంది. 3 సెకండ్స్లో అయినా కంటిన్యూ కొట్టిన దాని తర్వాత మీరు ప్యాటర్న్ అయిన పాస్వర్డ్ అయినా ఇచ్చేయండి. ఇక్కడ నుంచి ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రైవసీ ప్రొటెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ప్యాటర్న్ అయిన పాస్వర్డ్ అయినా ఇచ్చేయండి. నేనైతే ప్యాటర్న్ ఇస్తాను. ఎప్పుడైనా ప్యాటర్న్ ఇచ్చేసాక మనకి ప్రైవసీ ప్రొటెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 2 టైమ్స్ చేసినట్టయితే ఇప్పుడైతే మనకి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీకు ఇష్టమైనది ఇవ్వండి. నేనైతే సింపుల్గా ఒక 6 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లేకపోతే క్వశ్చన్ అయినా రికవర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం అన్నీ మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి రికవర్ ఈమెయిల్ అసోసియేటెడ్ మనకి అకౌంట్ అయినా ఇక్కడ నుంచి మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. లేకపోతే మీరు డిసేబుల్ అయినా చేసుకోవచ్చు. లేకపోతే మనం ఫేస్ ఐడి అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు స్క్రీన్ లాక్ పాస్వర్డ్ ఉంది కదా, ఇప్పుడు ప్రైవసీ పాస్వర్డ్ ఎలా తీయాలో నేర్పిస్తాం. ఫస్ట్ అయితే మీరు ఇచ్చిన పాస్వర్డ్ని టర్న్ ఆఫ్ పాస్వర్డ్ చేసేయండి. ఇంకా మళ్ళీ ప్రైవసీ పాస్వర్డ్ ఇచ్చింది. దాని తర్వాత టర్న్ ఆఫ్ అయితే ఆఫ్ అవుతుంది. ఇప్పుడైతే క్యాజువల్లోకి వెళ్ళాను కదా. ఇప్పుడు నేనైతే ఫింగర్ ప్రింట్ స్కానర్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే ప్యాటర్న్ ఇచ్చాను. మీరైతే ప్యాటర్న్ అయిన ఒక పిన్ అయినా ఇవ్వండి. ప్యాటర్న్ ఎందుకు ఇస్తున్నానంటే పాస్వర్డ్ అయినా ఇవ్వచ్చు, కానీ మనకి ఒక్కొక్కసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ పని చేయకపోయినా ఫేస్ ఐడి పని చేయకపోతే మనం యూస్ చేసుకోవచ్చు. మనకి రైట్ సైడ్ ఉంటుంది, మనకి పవర్ బటన్ ఉంది కదా, సేమ్ ఆ పొజిషన్లో మనం అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ మారుస్తూ ఉండాలి. స్టాండర్డ్ బై ఆ లొకేషన్లో పెడితే అయితే పాస్వర్డ్ అయితే చేంజ్ అవుతుంది. మనం చేంజ్ చేస్తూ ఉండాలి. మన బటన్ వేలు ఉంటుంది కదా, థంబ్ ఫింగర్, దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు హోల్డ్ చేసుకోమంటుంది. ఇప్పుడు నేను హోల్డ్ చేస్తాను, ఉండండి. ఇప్పుడు హోల్డ్ చేస్తున్నా అంటే మనకి మొత్తం ఫుల్ మనకి అవ్వాలి. ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి అక్యురేట్గానే తీసుకుంటుంది. మనకి ఏదైతే పవర్ బటన్లో మనకైతే కొంచెం యాక్యురసీ కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది. మీకు ఒక టెస్ట్ శాంపుల్ చూపిస్తాను. మనం చూడడానికి చాలా స్పీడ్గా ఉంది. ఇదైతే మనకి 0.2 సెకండ్స్లో అన్లాక్ అవుతుంది. అండ్ మనకి మిడ్ ఆఫ్ ద థంబ్ ఉంది కదా ఫింగర్, దాన్ని పెట్టినట్టుగా స్పీడ్గా అన్లాక్ అవుతుంది. మనకి సైడ్స్ పెట్టిన ఓపెన్ అవుతుంది, కానీ కొంచెం 1 సెకండ్ 2 సెకండ్స్ డిలే అవుతాయి. మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది మన ఫింగర్ని. మనం ఇక్కడ నుంచి వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఇంకా అప్ టు 5 ఫింగర్ ప్రింట్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ స్కానర్స్ని అప్ టు 5 నెంబర్స్ ఫింగర్స్ అయినా అవ్వచ్చు. లేకపోతే మీ 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, అవి అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఎంటర్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఉంది కదా, ఇప్పుడైతే నేను ఎన్రోల్ ఫేస్ ఐడిని యాడ్ చేస్తున్నాను. మనకి ఏదైతే సేమ్ యాపిల్ ఐడి ఫేస్ లుక్ మనకి పాస్వర్డ్ అయితే కాపీ లాగా ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూ ఇచ్చేద్దాం. ఎన్రోల్ ఫేస్ ఐడిని యాడ్ చేసేద్దాం. అండ్ ఫేస్ ఐడి చూసుకున్నట్టయితే మనకి యాపిల్ కట్ ఆఫ్ ఉంటుంది. మనకి ఇదైతే యాపిల్ ఫేస్ ఐడి లాగా. అండ్ సైడ్స్ అయితే మనం ఇవ్వాలి. మనం ఫేస్ మాస్క్ అయితే తీయాల్సి ఉంటుంది. ఇదైతే ఫేస్ మాస్క్ అయితే అప్డేట్ ఇంకా రాలేదు, వస్తే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెప్పాల్సి ఉంటుంది ఫేస్ని అయితే. అప్పుడైతే మన ఎన్రోల్ ఫేస్ ఐడిని అయితే అది ఈజీగా గుర్తుపట్టచ్చు. ఇప్పుడైతే మనకి మాస్క్ అయితే అవైలబుల్గా లేదు. అంటే మనకి ఫేస్ ఐడి అయితే మనకి మాస్క్ తోటి సపోర్ట్ చేసేలా లేదు. కొంచెం ఫేస్ చూపించినట్టుగా అయితే విత్ మాస్క్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వట్లేదు. ఇదైతే మనకు ఒక డిసడ్వాంటేజ్. మనకి ఆటో బ్రైట్నెస్ ఎన్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు అన్లాక్ ఓన్లీ వన్ స్క్రీన్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఫేస్ ఐడి అయితే ఒకసారి ఫేస్ చూపించగానే అది ఓపెన్ అయ్యేలా పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఫేస్ చూపించాక స్వైప్ అప్ చేసేలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ సెట్టింగ్స్లో అయితే నేను కస్టమైజ్ చేశాను. ఇప్పుడైతే విత్ మాస్క్ టెస్ట్ చేస్తున్నాను. ఒకసారి మాస్క్
ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి అయితే ఓపెన్ అవ్వట్లేదు. మనకి ఇదైతే డిస్అడ్వాంటేజ్ అయితే ఇదే ఉంది మనకి ఇదైతే. మనం ఇక్కడ నుంచి రిమూవ్ పాస్వర్డ్ కూడా చేసుకోవచ్చు, మనం అయితే రిమూవ్ కూడా చేసేయచ్చు ఫేస్ ఐడీని అయితే, లేకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయినా డిలీట్ చేసేయచ్చు. మన ఇష్టం, కావాలనుకుంటే సింపుల్గా వాడాలనుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు ప్యాటర్న్ కార్డ్ ఎలా డిలీట్ చేయాలో నేర్పిస్తాను. మీరు ప్యాటర్న్ ఇచ్చారు కదా, దాన్ని టర్న్ ఆఫ్ మై పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని టర్న్ ఆఫ్ ఇచ్చేయండి. మీ ప్యాటర్న్ ఇచ్చేయండి, లేకపోతే పాస్వర్డ్ అయినా పిన్ అయినా ఇచ్చేయండి, అయిపోద్ది. అండ్ ఇదైతే మనకి సింపుల్ యూఐ తోటి వస్తుంది. మనకి ఇదైతే రియల్మీ యూఐ అంటున్నారు కానీ మనకు ఒప్పో యూఐ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. కొంచెం కస్టమైజేషన్ చేశారు వీళ్ళైతే రియల్మీ వాళ్ళు. రియల్మీ ఒప్పో అయితే ఒకటే. సౌండ్ అయితే ఇక్కడి నుంచో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇదైతే అండ్ ఇదైతే మనకి కొంచెం బ్లాక్ థీమ్ కూడా వాడుకోవాలనుకుంటే గేమ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది. గేమ్స్ ఎవరైనా పబ్జీ అండ్ ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళకి ఇదైతే బాగా యూస్ అవుతుంది. మనకి స్ప్లిట్ స్క్రీన్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి వివో ఉంటుంది కదా, వివో ఒప్పో మిక్స్ చేసి రియల్మీ వివో తీసుకొచ్చారు. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి స్మార్ట్ డివైసెస్ స్క్రీన్ కాస్ట్ కూడా చేసుకోవచ్చు. కావాలనుకుంటే స్మార్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు స్మార్ట్ డ్రైవింగ్ అయినా, రైడింగ్ మోడ్ అయినా, స్మార్ట్ అసిస్టెంట్ అయినా ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు మీరైతే. ఇప్పుడు ప్రైవసీలోకి వెళ్ళిపోదాం. ప్రైవసీ అయితే మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇదైతే యాప్ పర్మిషన్స్, ఎమర్జెన్సీ, SOS మనం అలాంటివి అయితే ఇవ్వచ్చు. కావాలనుకుంటే ఇక్కడ నుంచి సైన్ ఇన్ చేసుకోవాలంటే సైన్ ఇన్ చేసేసుకొని మీ రియల్మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని అండ్ ఇక్కడ నుంచి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ ఓపెన్ చేయండి. నేనైతే యూట్యూబ్ ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, కాపీరైట్ క్లైమ్స్ కూడా పడతాయి. ఫ్యూచర్లో నేనైతే యూట్యూబ్ వీడియోస్ అయితే శాంపిల్స్ అయితే చూపిస్తాను, నాన్ కాపీరైట్ మ్యూజిక్ మాత్రమే చూపిస్తాను. ఇప్పుడైతే మనం బాక్స్లో అయితే ఏం వచ్చినాయో చూపిస్తాను మీకైతే. ఫోన్ అయితే సైడ్కి పెట్టేదాం. ఇదైతే మనకి రియల్మీ USB Type-C కేబుల్ వస్తుంది. మనకి 2.02 మనకి Type-C వస్తుంది. మనకి ఇదైతే మన కేబుల్ అయితే ఇది 2.0 USB వస్తుంది. మనకి ఇదైతే వెల్లో కలర్ వస్తుంది. మనకి ఇన్సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇదైతే Type-C మనకి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకునేలాగా వస్తుంది. మనకి ఇది లాస్ట్లో అయితే మీకు ఛార్జింగ్ ఎలా పనిచేస్తుందో అక్కడ చూపిస్తాను మీకైతే. అండ్ కేబుల్ ఇచ్చారు కదా, సైడ్ పెట్టేదాం. మనకి అయితే అవైలబుల్ కూడా ఉంది వెబ్సైట్లో, కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు మీరు Type-C కేబుల్ అయినా. అండ్ రియల్మీ ఫోన్ బుక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదైతే మనకు ఛార్జింగ్ బ్రిక్ ఇచ్చారు. మనకి ఇదైతే సేమ్ నిన్న OnePlus చూపించాను కదా, సేమ్ అలానే ఛార్జింగ్ బ్రిక్ అయితే ఉంటుంది. ఒప్పో అయినా అలానే ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఇదైతే కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది. మనకి సామ్సంగ్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే వేరేలో ఉంటుంది. మనకి ఇదైతే పవర్ సప్లై యూనిట్ వస్తుంది. మనకి ఇదైతే మనకి మోడల్ నెంబర్ రాశారు, ఇంకా మనకి మేడ్ ఇన్ ఇండియా రాశారు, ఇంకా మనకి www.BIS గవర్నమెంట్ కూడా సర్టిఫై చేసిందని చూపిస్తుంది. ఇంకా డో నాట్ త్రో డస్ట్బిన్ ఇచ్చారు. మనకి మేడ్ ఇన్ ఇండియా ఇచ్చారు. మనకి అవుట్పుట్ చూసుకున్నట్టయితే 5 volts 2 ampere ఇచ్చారు. మనకి ఆర్ 5 volts 6 ampere ఇచ్చారు. మనకి ఇదైతే ఇంకా ఇన్పుట్ చూసుకున్నట్టయితే 100 to 240 ampere వస్తుంది. మనకైతే 5060 GHz 1.2 వస్తుంది. మనకి ఇదైతే రియల్మీ లోగో ఇచ్చారు. ఇంకా 2.0 మనకి USB కేబుల్ ఇచ్చారు. మనకి ఇదైతే ఇదే ఛార్జింగ్ బ్రిక్ అని చెప్పుకోవచ్చు. మీరు డైరెక్ట్ 2.0 ఉంది కదా, మన ఛార్జింగ్ బ్రిక్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఛార్జింగ్ గ్రిప్ అటాచ్ చేసాక మనకి Type-C పోర్ట్ ఉంది కదా, ఆ Type-C పోర్ట్ మనకి రియల్మీ 6 Pro ఉంది కదా, దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి ఛార్జింగ్ అయితే ఎన్రోల్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మనకి ఇదైతే మీకు ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో మీకు లాస్ట్లో చూపిస్తాను వీడియో అయితే. Type-C పోర్ట్ ఇదైతే మనకి ఎటు కావాలనుకుంటే అటు పెట్టుకోవచ్చు. ఇది ఏమి డ్యామేజ్ అవ్వదు. ఇంకా మనకి చూసినట్టయితే ఒక వెల్లో కలర్ షీట్ ఇచ్చారు కదా, దాంట్లో మనకి మనకి ఇది సిమ్ ఎజెక్టర్ టూల్ ఒక పిన్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం సిమ్ కార్డ్స్ అయినా లేకపోతే మెమరీ కార్డ్ అయినా ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకైతే రియల్మీ 6 Pro ఈ సిమ్ ఇంజెక్షన్ టూల్ ఉంది కదా, దాన్ని మీరు హోల్ ఉంది కదా దాంట్లో పెట్టినట్టుగా మనకి ఇదైతే మైక్రో SD కార్డ్, ఇంకా మనకి 2 సిమ్ కార్డ్స్ అయితే ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. మీకు నానో సిమ్ కార్డ్స్ ఓన్లీ సపోర్ట్ చేస్తుంది ఇదైతే. ఇంకా మనకి ఎక్స్పాండబుల్ అప్ టు 128 GB మనకి ఉంది. అండ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే మీరు మెమరీ కార్డ్ తీసుకొని
సారీ ఒక సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, లేకపోతే డ్యూయల్ సిమ్ కార్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి బాక్స్లో అయితే ఏం లేదు. ఇదైతే బాక్స్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకంటే స్టిక్ చేశారు వెరీ టఫ్గా. ఇంకా సైడ్కి పెట్టేదాం బాక్స్ అయితే మనం ఇవన్నీ రీప్యాక్ చేసేద్దాం. సైడ్కి పెట్టేసి దాని తర్వాత ఓవర్ వ్యూ మనకి ఇదైతే ఫోన్ అయితే ఇలా ఉంటుంది రియల్మీ 6 Pro అయితే. అండ్ లాస్ట్లో మీకు కేసెస్ కూడా చూపిస్తాను. మనకి రియల్మీ 6 Pro అయితే మనకి స్టైలిష్ లుక్ ఉంటుంది. మీకు కెమెరా రేపు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను డీటెయిల్డ్గా విత్ స్టాటిస్టిక్స్, ఓకేనా. రియల్మీ 6 Pro అయితే మనకి ఇలా ఉంటుంది కదా, మనకి 90 GHz సపోర్ట్ చేస్తుంది, ఇంకా 60 GHz కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే అయితే మనం కస్టమైజ్ కట్ చేసుకోవచ్చు. 90 GHz ఆర్ 60 GHz అయినా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి డార్క్ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది, మనకి ఐ కంఫర్ట్ అయినా సపోర్ట్ చేస్తుంది. మనకి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆటో బ్రైట్నెస్ అయినా పెట్టేసుకోవచ్చు. డార్క్ మోడ్ అయితే చాలా బాగుంది. AMOLED అయితే ఇంకా చాలా బాగుండేది, అది రియల్మీ 7 Proలో ఇంకా బాగుంటుంది. డార్క్ మోడ్ చేంజ్ చేసిన ఇప్పుడైతే డార్క్ మోడ్ అయితే ఎలా ఉంటుంది, మనకి టర్న్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆఫ్ అవుతుంది, మనకి లైట్ మోడ్ లాగా కస్టమైజ్ అవుతుంది. దాని తర్వాత ఐ కంఫర్ట్ అంటే వెల్లో కలర్ మనకు వస్తుంది. మనకి ఐ బ్లూ కలర్ని క్యాన్సిల్ చేసి మనకు వెల్లో కలర్లో ఓన్లీ పంపిస్తుంది మన ఫోన్కి. ఇంకా వివిడ్ అయితే మనకి ఇలా ఉంటుంది, జెన్యూట్ అయితే ఇలా ఉంటుంది. వివిడ్ అయితే మనకి ఇలా ఉంటుంది, IPS LCD కదా మనకి ఇలా ఉంటుంది. AMOLED అయితే ఇంకా బాగుంటుంది. 90 GHz 60 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. లేకపోతే ఆటో సెలెక్ట్ చేస్తున్నట్టయితే ఎప్పుడైతే 90 GHz సపోర్ట్ చేస్తుందో అప్పుడు సపోర్ట్ చేస్తుందో, 60 GHz ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేకపోతే మీరు మాన్యువల్గా పెట్టేస్తే 90 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. 60 GHz అయినా పెట్టుకోవచ్చు మీరు ఇష్టం అయితే. మనకి 90 GHz పెట్టాను ఇప్పుడైతే. ఫోన్ అయితే కొంచెం చాలా స్పీడ్గా ఉంది, మనకి అందరికి 60 ఆటో సెలెక్ట్ తోటి. ఇదైతే 90 GHz సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడైతే నేను 60 GHz తర్వాత 90 GHz పెట్టాను. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ఫాంట్ సైజ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్మాల్ సైజ్, ఇంకా మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లెటర్స్ అయితే ఎవరైతే ఐకి సైట్ ఉంటుందో వాళ్ళు ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే టెక్స్ట్ని మార్చుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ డిస్ప్లే కూడా మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేస్, ఇంకా ఫ్రంట్ స్క్రీన్ డిస్ప్లేస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తాయని చూపిస్తున్నారు వీళ్ళైతే. అండ్ మనకి ఆటో రోటేట్ ఆప్షన్స్, ఇంకా ఆటో స్క్రీన్ ఆఫ్, ఇంకా స్క్రీన్ కలర్స్ 3 కూల్ పెట్టాను. దాని తర్వాత వామ్ పెట్టాను, డెలిఫుట్ పెట్టాను. డెలిఫుట్ అంటే నార్మల్గా ఉంటుంది, అదే కూల్ పెడితే మనకి బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్ అయితే కొంచెం బాగుంటుంది. ఇదైతే మనకు OSIE విజువల్ ఎఫెక్ట్. ఇదైతే మనకి అగ్రి చేసినట్టయితే మనకి కలర్స్ అయితే కొంచెం బ్రైట్ కనిపిస్తుంది, అది ఆఫ్ చేసినట్టయితే అదే మీరు ఆన్ చేసుకున్నట్టయితే మనకి విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటాయి. కొంచెం బ్రైట్గా ఉంటాయి, రెడ్ కలర్స్ అయితే బాగా, RGB కలర్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే విజువల్ ఎఫెక్ట్స్ని, లేకపోతే ఆన్ చేసుకోవచ్చు మీ ఇష్టం. కావాలనుకుంటే మీరు ఎప్పుడైతే రెడ్ కలర్స్ చూస్తారో, బ్లూ కలర్స్ వస్తారో విజువల్ ఎఫెక్ట్స్ని ఆన్ చేసుకోండి. ఇదైతే మనకి ఇలా ఉంటుంది. ఫోన్ అయితే మీకు ఇలా సెట్టింగ్స్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏ ట్యాప్ టు క్లౌడ్, ఇంకా గేమ్స్, ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటున్నారో వాళ్ళకి అయితే ఇలా ఉంటుంది ఫోన్ అయితే. ఇదైతే మనకి హాట్స్పాట్, ఇంకా పర్సనల్ హాట్స్పాట్ అయితే ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా అయితే ఇలా ఉంటుంది మనకి ఫోన్ అయితే. సింపుల్ UI తోటి ఇది 1 UI తోటి వస్తుంది మనకి 1.0. ఇదైతే రియల్మీ 6 Pro చెప్పాను కదా అందక్కడ. ఈ ఫోన్కి అయితే ఇప్పుడు నేను కేసెస్ చూపిస్తాను, మనకు అఫీషియల్ కేసెస్ ఇచ్చారు కదా, ఇప్పుడైతే నేను కేసెస్ చూపిస్తాను. మనకి ఇదైతే డాక్యుమెంటేషన్ సైడ్ పెట్టేసి రియల్మీ 6 Pro ఉంది కదా దానికి కేసెస్ చూపిస్తాను. మనకి సిలికాన్ జెల్ కేసు వస్తుంది, మనకి ఇదైతే గ్రే ఇంకా కొంచెం ట్రాన్స్పరెన్సీ కలర్స్ అయితే ఉంటాయి దీంట్లో. అయితే మనకి ఇదైతే పెట్టినట్టుగా అయితే మనకి పర్ఫెక్ట్గా సింక్ అయింది. ఇదైతే మనకి పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఇదైతే మనకి టైప్ సి పోర్ట్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. టైప్ సి పోర్ట్ అయితే మనకి వాటర్ వెళ్ళకుండా మనకు ఒక కవర్ లాంటిది, చిన్న కవర్ లాంటిది ఇచ్చారు. మనకి పోర్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, ఇంకా బటన్స్ కూడా పర్ఫెక్ట్ కట్ చేసారు వాళ్ళు అయితే. ఇంకా మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పోర్ట్ కూడా మనకి బాగానే ఇచ్చారు. మనకి అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బాగానే ఇచ్చారు. ఇదైతే మనకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. బై బై నౌ. జై హింద్.